రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానములు 111వ సంకీర్తన 9వ చరణము. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. మరి ఇక్కడ మనం గనక చూస్తే మరి దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఆయన విమోచనం కలుగజేసేటువంటి దేవుడు. మరి తన ప్రజలైనటువంటి వారు పాపంలో ఉన్నారని, తన ప్రజలైనటువంటి వారు మరి ఆ యొక్క అపరాధంతో ఇబ్బంది పడుచున్నారు, నరకానికి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నారని ఎరిగినటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ ఘనుడైనటువంటి దేవుడు ఆయన విమోచనం కలిగించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి తన యొక్క ప్రజల పాపం నుంచి ఆయన విడిపించడానికి లోకానికి వచ్చినటువంటి దేవుడు. మరి ఆయన మనతో చేసినటువంటి నిబంధన ఏదైతుందో ఆ నిబంధన శాశ్వత నిబంధన. ఆ నిత్యము కూడా ఆ నిబంధన క్రింద మనల్ని ఉంచేటువంటి దేవుడు. మనల్ని ఆయన నశింప చేయుటకు ఈ లోకానికి రాలేదు, కానీ మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మరొకసారి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఆయన మనతో చేసినటువంటి నిబంధన శాశ్వతమైనది కనుకనే మనం ఇంకను కూడా బ్రతికి ఉంటున్నాం, మనం ఇంకా కూడా సజీవుల లెక్కలో ఉంటున్నాం. మరి ఆయన నామము పరిశుద్ధమైనటువంటిది. ఆయన ఎంతైనా సరే పూజింపదగినటువంటి దేవుడు. సర్వ మానవులు కూడా పూజించడానికి ఆయన మాత్రమే తగినటువంటి దేవుడు. మరి మనము కూడా ఆయన కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ కూడా ఘనపరిచేటువంటి బిడ్డలముగా ఉండాలి. మరి ఆయన మనకి ఏదైతే విమోచనం కలిగజేసాడో ఆ యొక్క విమోచనంలో మనం పాలు భాగస్వామ్యం అయ్యేటువంటి వారముగా ఉండాలి. ఆయన రక్తమే మనందరికీ కూడా విమోచన కనుక ఆ రక్తమును మనం స్వీకరించేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన మరి మనతో ఏదైతే నిబంధన చేస్తున్నారో ఆ నిబంధనను కూడా మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అది మన తరతరములు కూడా ఉండేటువంటి నిబంధన, అదే క్రొత్త నిబంధన. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తులను చెల్లించుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమస్వరూపి మీకు స్తోత్రాలు ప్రభా. శాశ్వతమైనటువంటి నిబంధనను మాతో చేసి ప్రభా మాకు నూతన జీవితాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. మమ్మల్ని విమోచించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మా పాప శాప జీవితంలోంచి మమ్మల్ని బయటకు తోడుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నా తండ్రి, నా ప్రభా, మా అందరినీ నా ప్రభా మీరే అయితే నేను ఆయన కాపాడినందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడు, నువ్వెంతైనా పూజింపదగినటువంటి దేవుడు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ నిన్ను పూజించి మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని కనపరిచేటువంటి స్థితి మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.